పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే అక్కడ రామిరెడ్డి గారు మళ్ళీ రామిరెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే ఈ బడ్జెట్లో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది లేదు. ఒక కామన్ మ్యాన్ కి ఉన్న సొంత ఇంటి కళ నెరవేర్చే అవకాశం ఇప్పటి వరకు అందరినీ ద్రాక్షలాగా అయింది కాబట్టి ఈ బడ్జెట్ లో మాట్లాడతారు. ఈ బడ్జెట్ లో విపరీతమైన ఫోకస్ ఉంటుందని అనుకున్నారు, కానీ ఆ డిస్కషనే లేదు. రామిరెడ్డి గారు మీరు ఏమంటారు? ఈ బడ్జెట్ ఎలా చూస్తారు? రియల్ ఎస్టేట్ సంబంధం చూస్తే మాత్రం వెరీ వెరీ డిసప్పాయింటింగ్. మేము అడిగింది ఒకే ఒకటి, సామాన్యులు ఇల్లు కొనుక్కోవాలంటే అఫోర్డబుల్ హౌసింగ్ క్యాప్ ఏంది 45 లక్షలు ఉంది. ఆ 45 లక్షలు ఎప్పుడు 2017లో నిర్ణయించింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఇన్ఫ్లేషన్ ఉందో మనకు అందరికీ తెలుసు. సో మేము ఆ క్యాప్ని పెంచమని రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే పోతే ఈరోజు 45 లక్షలకు ఇల్లు ఎక్కడ వస్తుంది మనకు? సో దాంట్లో ఏంటంటే GST 1% ఉంటుంది కాబట్టి కామన్ మ్యాన్కి కొనడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత దానికి రాయితీలు ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏంది హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అన్నారు, అది కాలేదు. సో ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ అంటే ఎలా సాధ్యమవుతుంది? సో ల్యాండ్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగింది, లేబర్ అవైలబిలిటీ చాలా కష్టంగా ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ టు గివ్ సమ్ ఇనిషియేటివ్. మేము అడిగింది మేజర్లీ ఇది ఒకటే. క్రెడై నుంచి అందరిని అడిగాము, అంటే నీతి ఆయోగ్ని కలిసినారు, హౌసింగ్ మినిస్టర్ కలిసినాం, ఎవ్రీ వన్ ఈజ్ అలైన్డ్, అందరూ ఒప్పుకున్నారు. కంపల్సరీ ఇక్కడ మాత్రం రాలేదు. వెరీ వెరీ డిసప్పాయింటింగ్. ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా హైదరాబాద్ లో అఫోర్డబుల్ హౌసింగ్ అనేది 70% తగ్గిందని రిపోర్టులు చెప్తున్నాయి. ఇంకా తగ్గుతుంది సార్, ఇప్పుడు ఇంకా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ గో ఆన్ ఇంక్రీజింగ్ కదా. సో మేము అడిగింది ఏంది, ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్లో మాకు ఇన్పుట్ ట్యాక్స్ తీసేశారు. సో ఇన్పుట్ ట్యాక్స్ తీయడం వల్ల అగైన్ భారం అయిపోయింది కన్స్ట్రక్షన్, సెల్లింగ్ ప్రైస్ పెరుగుతుంది. తర్వాత ఒక ల్యాండ్ ఓనర్ షేర్ మీద డెవలపర్స్ ఆర్ ఫేసింగ్ చాలా 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 ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మా ల్యాండ్ ఓనర్ పే చేయకుంటే వాళ్ళు GST వచ్చేసి మమ్మల్ని సతాయిస్తున్నారు. సో ఈ రిలీఫ్స్ కొంచెం అడిగాము, అది ఏది కూడా అసలు దీంట్లో లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ బడ్జెట్ అంటాము, 5 లక్షల జనాభా ఉన్న విలేజెస్ కంటే టైర్ 2 టైర్ 3 కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో పుష్ ఇస్తామంటున్నారు, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం. దోస్ ఆర్ డెఫినెట్లీ యాజ్ పాజిటివ్ సైన్. బట్ ఓవరాల్గా చూసుకుంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది స్మాల్ థింగ్స్. అంటే ఇది తర్వాత ఈవెన్ హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు 2 లక్షల వరకు ఇంట్రెస్ట్ మీద దానికి ట్యాక్స్ లేదు. అది ఎప్పుడు డిసైడ్ చేశారు? 10 ఏళ్ళ ముందు చేశారు. దాన్ని కూడా ఇన్ఫ్లేషన్ పట్టైనా కొంచెం పెంచవచ్చు కదా.